ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. ఐపీఎల్ వేదిక ఏదైనా గెలుపు వేటలో ఢిల్లీ దెబ్బ ఎలా ఉంటుందో ఈ రోజు ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ రుచి చూపించింది. యుద్ధం చేసేవాడు ఆయుధాన్ని నమ్ముకుంటే, యుద్ధం గెలిచేవాడు తనలోని తెగింపును నమ్ముకుంటాడన్న చందంగా ముంబై విసిరిన 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో చిత్తు చేసేశారు. సరిగ్గా 10 ఓవర్లు ముగిసే సమయానికి రెండు జట్ల స్కోర్లు 3 వికెట్ల నష్టానికి 73 వద్ద సమానంగా ఉండి హై వోల్టేజ్ థ్రిల్లర్ను తలపించినా చివరికి ఢిల్లీ తన సొంత గడ్డపై జెండా పాతేసింది. ఈ విజయం వెనుక ఉన్న అసలైన మాస్ ఇంద్రజాలికుడు మరెవరో కాదు, అతడే సమీర్ రిజ్వీ. ఈ కుర్రాడు ఆడుతుంటే ఢిల్లీ స్టేడియం మొత్తం ఒక స్టార్ హీరో ఎంట్రీకి థియేటర్లో పేపర్లు చింపినట్టు హోరెత్తిపోయింది. ఢిల్లీకి ఈ మ్యాచ్లో రిజ్వీ రూపంలో ఒక తిరుగులేని వజ్రం దొరికినట్టే కనిపిస్తోంది. ముందు ఆ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ముంబైకి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ లేకపోవడం ముంబై జట్టు సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీసింది. హార్దిక్ స్థానంలో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ను భర్తీ చేసేందుకు ముంబై మేనేజ్మెంట్ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ప్రధాన బౌలర్ ట్రెంట్ బోల్ట్ను పక్కన పెట్టి కార్బిన్ బాష్ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే దీపక్ చాహర్ను కూడా బరిలోకి దింపారు. అయితే బోల్ట్ను పక్కన పెట్టడం ముంబై చేసిన అతిపెద్ద తప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే ముఖేష్ కుమార్ తన అద్భుతమైన స్పెల్తో ముంబై కోటను బద్దలు కొట్టాడు. ఓపెనర్ రాన్ రికెల్టన్ 9 పరుగులకే వెనుదిరగగా తిలక్ వర్మ ముఖేష్ వేసిన స్లోయర్ బంతికి బోల్తాపడి డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్లో తిలక్ వర్మకు ముఖేష్ కుమార్ ఒక పీడకలలా మారిపోయాడు. వీరిద్దరి మధ్య జరిగిన 5 ఇన్నింగ్స్లో తిలక్ 4 సార్లు ముఖేష్కే చిక్కడం గమనార్హం. కేవలం 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొంటూ ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో 51 సిక్సర్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ తన మాయాజాలంతో ఈ జోడీని విడదీశాడు. 35 పరుగులు చేసిన రోహిత్ అక్షర్ బౌలింగ్లో నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరాడు. ఆ తర్వాత వచ్చిన రూదర్ఫోర్డ్ కేవలం 5 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న స్కై తన సహజ సిద్ధమైన శైలిలో ఆడుతూ అద్భుతమైన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 5వ వికెట్కు నమందిర్తో కలిసి 37 పరుగులు జోడించాడు. అయితే లుంగి ఎంగివేసిన ఖచ్చితమైన లెంగ్త్ బంతికి 51 పరుగుల వద్ద సూర్య వెనుదిరగడంతో ముంబై 122 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డెత్ ఓవర్లలో ముంబై స్కోరును ఉరికించే హిట్టర్లు లేకపోవడం స్పష్టంగా కనిపించింది. నమందీర్ 28 పరుగులు, మిచెల్ శాంట్నర్ 18 పరుగులు చేయగా ఆఖరిలో కార్బిన్ బాష్ 4 బంతుల్లో 11 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, విప్రజ నిగమ్ పొదుపుగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి కూడా ఆరంభం అంత సాఫీగా సాగలేదు. మొదటి 2 ఓవర్లలోనే ఢిల్లీ కోట కుప్పకూలిపోతుందేమో అన్నంత రేంజ్లో ముంబై బౌలర్లు షాకులు ఇచ్చారు. రాహుల్ ఒక్క పరుగుకే దీపక్ చాహర్ బౌలింగ్లో అవుట్ కాగా నితీష్ రాణా బుమ్రా వేసిన మెరుపు లాంటి త్రోకు రన్ అవుట్ అయి డకౌట్గా వెనుదిరిగాడు. కేవలం 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ పాతుమ్ నిస్సంక మరియు సమీర్ రిజ్వీ బాధ్యతాయుతంగా ఆడారు. నిస్సంక ఒత్తిడిని అధిగమిస్తూ క్యాలిక్యులేటెడ్గా ఆడుతూ పవర్ ప్లే ముగిసేసరికి స్కోరును 42 పరుగులకు చేర్చాడు. వీరిద్దరూ కలిసి 49 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను మలుపు తిప్పారు. నిస్సంక 30 బంతుల్లో 44 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటి వరకు నిస్సంకకు తోడుగా సాధారణ బ్యాటర్లా యాంకర్ రోల్ పోషించిన రిజ్వీ నిస్సంక అవుట్ అవ్వగానే తనలో ఉన్న అసలైన విధ్వంసకారుడిని బయటకు తీశాడు. శాంతం, విప్లవం కలగలిసినట్టుగా ఉండే అతని బ్యాటింగ్ స్టైల్ ముంబై బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ముఖ్యంగా కార్బిన్ బాష్ వేసిన ఓవర్లో ఏకంగా 20 పరుగులు పిండుకుని మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. రిజ్వీ 176 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడుతూ ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతనికి తోడుగా డేవిడ్ మిల్లర్ సింగిల్స్ తీస్తూ రిజ్వీకి స్ట్రైక్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న 78 పరుగుల భాగస్వామ్యంలో మిల్లర్ వాటా 11 పరుగులు మాత్రమే కాగా రిజ్వీ ఒక్కడే 28 బంతుల్లో 65 పరుగులు రాబట్టడం అతని పవర్కు నిదర్శనం. రిజ్వీ క్లారిటీ ఆఫ్ షాట్స్ చూస్తుంటే ఢిల్లీకి ఒక ప్రాపర్ మ్యాచ్ విన్నర్ దొరికాడని చెప్పొచ్చు.
ఈ క్రమంలో రిజ్వీ ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ప్లేయర్గా వరుసగా 3 హాఫ్ సెంచరీలు బాదిన రికార్డును నెలకొల్పి రుతురాజ్ గైక్వాడ్, ప్రభు సిమ్రాన్ సింగ్ సరసన నిలిచాడు. ముంబైపై 90 పరుగులు చేసిన రిజ్వీ, ఢిల్లీ తరఫున ముంబైపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో సెహ్వాగ్, జేసన్ రాయ్ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. 7 భారీ సిక్సర్లతో రిషబ్ పంత్, స్టబ్స్ రికార్డులను సమం చేశాడు. సెంచరీ చేసే దిశగా సాగుతున్న రిజ్వీ 51 బంతుల్లో 90 పరుగులు చేసి కార్బిన్ బాష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివరలో డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో అజేయంగా నిలిచి బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ముంబై బౌలింగ్లో బుమ్రా ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేసి తన మూడో ఓవర్లో కేవలం ఒక్క పరుగు ఇచ్చి ప్రెషర్ క్రియేట్ చేసిన మిగతా బౌలర్లు మద్దతు ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా కార్బిన్ బాష్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే ఓవర్కు 10 పరుగుల చొప్పున సమర్పించుకోవడం ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై 6వ స్థానానికి పడిపోగా ఢిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముంబై జట్టు త్వరగా తమ లోపాలను సరిదిద్దుకోకపోతే ఈ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవు. మొత్తం మీద ఢిల్లీ ఆటగాళ్లు పిల్లిలా వచ్చి పులిలా గెలిచారని చెప్పక తప్పదు.